సుందరం పెట్రోలు దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోతాడు. దాంతో పోలీసులు సుందరాన్ని అరెస్ట్ చేసి సెల్లో చితకబాదుతూ ఉంటారు. అప్పుడే రాజ్కోటి సిల్క్స్ కార్డ్ సుందరం పాకెట్లో నుండి బయటపడిపోతుంది. ఇక దాంతో ఆ కార్డ్ చూడగానే ఇన్స్పెక్టర్, రే ఇదేంట్రా నీ పాకెట్లో రాజ్కోటి సిల్క్స్ కార్డు ఉందేంటి, వాళ్ళకి నీకు ఏంటి సంబంధం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక అప్పుడే పోలీస్ స్టేషన్కి కాంచన, అనన్య ఇద్దరు కూడా వస్తారు. అలా పోలీసులు రాజ్కోటి సిల్క్స్కి నీకు ఏంటి సంబంధం అని సుందరాన్ని ప్రశ్నిస్తూ ఉండటంతో కాంచన టెన్షన్ పడిపోతూ, అమ్మీ ఇప్పుడు కానీ వీడు ఏ ఒక్క నిజం చెప్పినా మన ప్లాన్ అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. సుందరం ఎంతకీ నిజం చెప్పకపోవడంతో ఆనంద్ భైరవికి అక్కడున్న ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు. మేడం, మాకొక పెట్రోల్ దొంగ దొరికాడు, వాడి దగ్గర మీ కార్డు ఉంది, ఒకసారి వాడి ఫోటో పంపిస్తాను, వాడు మీకు ఎలా తెలుసో చెప్పండి మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. సరే పంపించండి ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆనంద్ భైరవి అంటూ ఉంటుంది. అక్కడున్న ఇన్స్పెక్టర్ వెంటనే సుందరాన్ని ఫోటో తీసి ఆ ఫోటోని ఆనంద్ భైరవికి పంపిస్తారు. ఇక దాంతో సుందరం పెద్ద దొంగ అన్న విషయం తెలుసుకొని ఆనంద్ భైరవి షాక్ అవుతూ ఉంటే కాంచన, అనన్య ఇద్దరు కూడా తమ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి నిజం తెలుసుకున్న ఆనంద భైరవి ఏం చేయబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.